మేడారం జాతరలోని వస్త్రాలపై వంశవృక్షం నిర్మిస్తున్నారు. మేడారం జాతర వస్త్రాలపై వంశవృక్షం తెలియజేసే ఆకర్షణీయంగా వస్త్రాలు నిర్మిస్తున్నారు అన్నమాట. కోయి జాతులు అతి తక్కువ కుటుంబాలు ఉన్న తోలు వంశీయులు మాత్రమే దేవతలకు సంబంధించిన వస్త్రాలు తయారు చేస్తారన్నమాట. కోయి జాతులు అతి తక్కువ కుటుంబాలు ఉన్న తోలు వంశీయులు మాత్రమే దేవతలకు సమర్పించే వస్త్రాలు తయారు చేస్తారన్నమాట. మేడారం జాతర రాగానే అమ్మవారికి తోలుకొచ్చే క్రమంలో అక్కడున్న దేవతల గద్దెలపై కనిపించే వస్త్రాలపై ఎవరు అంతగా దృష్టి సారించరు. కోయిలు మాత్రం ఈ వస్త్రాలను తమ ఆరాధ్య దేవతలకు ప్రతిరూపంగా, తమ వంశ చరిత్రను సూచించేదిగా భావిస్తారు. ఈ పగులపై రకరకాల బొమ్మలు ఉంటాయి. ఒక్కో బొమ్మకు ఒక విశేష అర్థం ఉంటుంది. దాని గురించి తెలుసుకుందారు. ఇప్పుడు ఈ కోయి జాతిలోని తోలి వంశీయులు చరిత్ర చెబితేనే మరొకరు గుర్తులు చూపిస్తేనే ఇంకొకరికి వంశ చరిత్ర నిబద్ధంగా తెలుస్తుందన్నమాట. కళల్లో కోయి కళల్లో ఒకటైన నాలుగు గుట్టల రూపకర్తలుగా ప్రత్యేక భావప్రభావం తెలిగిపోయిన వారు రూపొందించిన వస్త్రాలు దేవతామూర్తులకు అత్యాధంగా నిస్తారన్నమాట. మేడార జాతరలో వేల్పేట సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపై తీసుకొచ్చి అక్కడ ప్రశ్నించే క్రమంలో దేవతా వస్త్రాలు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తున్నాయి. అందరికీ పూజనీయమైన ఈ పగిడిల తయారీదారులు మాత్రం ఎవరికి తెలియదు. వారి గురించి మనం తెలుసుకోవాలన్నమాట. మేడారం జాతరను తీసుకొచ్చే క్రమంలో పూజారులు పవిత్రంగా భావించే దేవతా వస్త్రాల వెనక పెద్ద చరిత్ర ఉంది. ఏ దేవతకు ఎవరెవరు పూజిస్తారో, ఏ పూజకు సంబంధించిన హక్కు ఎవరికి ఉంటుందో వారి పుట్టుపూర్వోత్తరాలు, వంశ చరిత్రను ఈ వస్త్రాలు చెబుతారన్నమాట. ఈ వస్త్రాలు పగిడిలపై ఆయా వంశాలకు చెందిన మూల పురుషులు ఎవరు, వారి పాలనాక్రమం, వారికి సంబంధించిన చిహ్నాలన్నీ కనిపిస్తాయి. తాబేలు, ఆంజనేయుడు, మహారాజు, రాణి ఇలా ఒక్కో వస్త్రంపై 80 రకాల బొమ్మల వరకు కనిపిస్తాయి. వస్త్రంపై వేసిన బొమ్మ వెనక ఆయా దేవతలను ఆరాధించే హక్కు కలిగిన ఆదివాసీ కోయిల చరిత్ర దాగి ఉంటుందన్నమాట. ఈ అరుదైన దేవతా వస్త్రం తయారు చేసే హక్కు తోలి వంశీయులు దక్కిందనమాట. ఈ హక్కు వీరికే సొంతం అనమాట. ఈ హక్కుని తోలి వంశీయులకే ఉంది. ఈ హక్కు తయారు చేసే హక్కు వీళ్ళకే ఉందన్నమాట. తమ పూర్వీకుల ఆచరణ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటికీ దేవతా వస్త్రాలు తయారు చేస్తున్నారన్నమాట ఈ తోలి వంశస్థులు. తోలు వెంకటేశ్వర్లు, తోలు కళ్యాణ్ కుమార్ డిగ్రీ చదువుకునే వీళ్ళిద్దరూ పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారాన్ని, కళను వదిలిపెట్టకుండా దేవర గుడ్డలు రూపొందిస్తున్నమాట. భద్రాచలం, కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం ఎలుకలగూడెంలో వీరి కుటుంబాలు నివసిస్తున్నాయి. కనీస రవాణా సౌకర్యం లేని ఎలుకలగూడెం వీరి కళతోనే ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ కుటుంబంలో సుమారు 5 తరాల నుంచి పగిడీలకు రూపొందిస్తున్నారన్నమాట. దేవరగుడ్డ తయారు చేసే క్రమంలో వెనకటి కాలం నుంచి ఉన్న మంచము, పీట, ఇతర వస్తువులు నేటికి కూడా వారి ఇంట్లో కనిపిస్తున్నాయి. మూల పురుషుల బొమ్మలు కూడా వీళ్ళు చెప్తారన్నమాట. తమ వంశానికి చెందిన మూల పురుషులు, స్త్రీల మూత చరిత్రను కోయిలు మౌలికంగా చెప్పుకుంటారు. వీటిని కోయి పురాణాలు, వీరగాథలు, పటము, కథను అభివర్ణిస్తారన్నమాట. ఈ పురాణాలు ఒక ప్రత్యేకమైన వస్త్రంపై బొమ్మలుగా చిత్రించి చరిత్రకు రూపొందిస్తుంటారన్నమాట. తోలవంశీయులు, కోయిలు మూలాలు, పగిడి బొమ్మలు, పూర్వ కోయిల రాజ్య చరిత్ర ఇవన్నీ ఇందులో వీక్షిస్తున్నమాట. ప్రకృతి సమతుల్య సిద్ధాంతంలో భాగంగా ఆదివాసీలు తమ వంశవృక్షాలను 3 నుంచి 7 గుండ్లు ఏర్పాటు చేస్తారన్నమాట. ఆ గుండు గోత్రాలు పట్టికలపై కనిపిస్తాయి. ఇలవేల్పు వంశ చరిత్రను తలపతి చెబితే వడ్డీ తమ వంశకు సంబంధించిన మూల చెబుతారన్నమాట. అర్తిబిడ్డ పుట్టి పూర్వోత్తరాలు తెలిపి నేపథ్యంలో ఈ ముగ్గురు చెప్పిన గోత్రాల చరిత్రను బట్టి వారి బొమ్మలను గొడ్లపై రూపొందిస్తారన్నమాట. ఇందుకోసం రెయిన్బోలు కష్టపడతారు. అలా రూపుదిద్దుకున్న పడిగలను కోయిలు అత్యంత పవిత్రంగా చూసుకుంటారు. కేవలం జాతర పండుగ సమయంలోనే ఈ దాలుగుడ్లను తీసి సంబరాలు జరుపుకుంటారు. తర్వాత మళ్ళీ పండుగలు జాతరలు వచ్చే వరకు ఒక పవిత్ర స్థలంలో ఉంచి అత్యంత అరుదైన వస్తువుగా కాపాడుకుంటారన్నమాట. నియమనిష్టలతో వీటిని తయారు చేస్తారన్నమాట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చిన పలు వంశాలకు చెందిన కోయిలు వచ్చి తోలి వంశీయుల దగ్గర తమ గోత్రాలకు సంబంధించిన దేవతల గుడ్డను కుట్టించుకుంటారు. ఒక వస్త్రం తయారు చేయడానికి సుమారు 3 నెలల సమయం పడుతుందట. ఈ వస్త్రం తయారీకి సంబంధించిన పాత మంచము, ఇతర వస్తువులన్నీ దశాబ్దాలుగా తమ ఇంట్లోనే ఉన్నాయని, వీటిపైన ఈ పవిత్ర వస్త్రం తయారు చేస్తామని తోలి కళ్యాణ్ కుమార్ చెప్పుకొచ్చారన్నమాట. పగిడి తయారు చేసే సమయంలో ఒక పూట భోజనం మాత్రమే చేస్తారన్నమాట. నియమనిష్టలు పాటిస్తారు. వస్త్రంపై క్రమబద్ధ చిత్రాలు వేస్తూ వాటిని వరుసగా అమరుస్తారన్నమాట. బహిష్టుగా ఉన్న స్త్రీలను వస్త్రం వేసే గది కలప తొక్కనేరు.
అంత కఠినంగా ఆచారాలు పాటిస్తారన్నమాట. తరాలుగా పడిగలు రూపొందించి వస్తున్నారన్నమాట. పండుగలు జాతర సమయంలో వీటి తయారీ ఉంటుందన్నమాట. అందుకే దీన్ని జీవనోపాధిగా ఎంచుకోలేకపోతున్నామని, మిగతా సమయాల్లో వ్యవసాయం మీద ఆధారపడుతున్నామని చెప్తుకొని వస్తుందన్నమాట కళ్యాణ్ కుమార్. ఆయన హైదరాబాద్లో టీచర్ ట్రైనింగ్ పూర్తి చేశారన్నమాట. డిగ్రీ చదివిన వెంటనే వెంకటేశ్వర వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు అన్నమాట. ప్రకృతిని గుర్తిస్తేనే అరుదైన కళకు జీవం పోస్తూ ముందు తరాలకు వాదక నిలుస్తున్న వెంకటేశ్వరులు కళ్యాణ్ కుమార్ తమ ప్రభుత్వం చేతి ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నమాట. కోయ కళాకారుడు దివంగత పద్మశ్రీ రామచంద్రయ్య వీరికి తాతయ్య వరుసకు అవుతారన్నమాట. డోలు కళాకారులు ఆయన ప్రభుత్వం గుర్తిన తర్వాత తమ కళలో వెలుగులోకి వచ్చిందని చెప్తున్నారు. మేడాన్ని కొన్ని ప్రదర్శనలు పాల్గొన్నప్పటికీ తమను పూర్తిగా కళాకారులకు గుర్తించకపోవడం అంటున్నారన్నమాట. ఈ కళను బతికించుకోవడానికి తమకు ప్రగాఢంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ శాఖ అందితేనే అది సాధ్యమవుతుందని చెప్తున్నారు. తెలంగాణ పండుగ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మేడారం జాతర వన్నీ తెస్తున్న ఈ కళాకారులు ప్రభుత్వం కూడా ఆదరించాలన్నమాట. ఈ కళాకారులు అది ఈ వీళ్ళు నేస్తున్న వస్త్రాలు దేవతలకు వంశవృక్షం ఉంటుందన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.